ప్రేమ పెళ్ళైనా, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే, నిండు నూరేళ్లు ఆ జంటలు కలిసి ఉంటారని గ్యారంటీ లేదు. అలాంటి ఒక విషాదకరమైన సంఘటన ఒడిస్సాలో జరిగింది. అంగరంగ వైభవంగా పెళ్లి రిసెప్షన్లు జరిగాయి. పెళ్లికి వచ్చిన బంధువులందరూ వెళ్లిపోవడంతో ఇంట్లో సందడి తగ్గింది. ఫిబ్రవరి 18న సుమన్ దూరపు బంధువుల అమ్మాయి ప్రియాను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఏడాది క్రితమే ఎంగేజ్మెంట్ అయినా అంతా ఉద్యోగ వ్యాపారాల్లో బిజీగా ఉండటంతో పెళ్లి కాస్త ఆలస్యంగా జరిగింది. కొత్త దంపతుల 3 రాత్రులు ఘనంగా జరిగాయి. సుమన్ భువనేశ్వర్‌లోని ఇన్ఫోటెక్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే ఆ తర్వాత బెంగుళూరులో ఒక జర్మనీ కంపెనీకి మేనేజర్‌గా ప్రమోషన్ రావడంతో వెళ్ళిపోవాలి అనుకున్నాడు. ఇక ప్రియా సైతం తన భర్తతో కలిసి బెంగుళూరుకు ఎప్పుడు వెళ్దామా అని వెయిట్ చేస్తుంది. బెంగుళూరు సిటీని చూడాలని ఉందని మురిసిపోయింది. సుమన్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. తండ్రి పట్నాగర్‌లోని కాలేజ్‌లో జార్జి లెక్చరర్. అతని భార్య జ్యోతి కాలేజ్ ప్రిన్సిపల్. అయితే ఫిబ్రవరి 23 పెళ్లి కార్యక్రమాలు ముగియడంతో కజకిస్తాన్ వెళ్తున్న కూతురికి సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు తండ్రి వెళ్ళాడు. ఇక ఉదయాన్నే కాలేజ్ ప్రిన్సిపల్ కావడంతో ఇతర పనుల కారణంగా సుమన్ తల్లి కూడా కాలేజ్‌కి వెళ్ళింది. సుమన్ ఇంట్లో తన భార్య ప్రియా కలిసి ఉన్నాడు. సుమన్ నానమ్మ కిచెన్‌లో వంట చేస్తుంది. ఆమెకు తోడుగా ప్రియా కూడా వెళ్ళింది. ఇంతలో ఉదయం 9 గంటలకు ఒక వ్యక్తి డోర్ కొట్టాడు. పార్సిల్ సార్ అన్నాడు. బహుశా మ్యారేజ్‌కి వచ్చిన గిఫ్ట్ అయి ఉంటుందని హుషారుగా తీసుకున్నాడు. సుమన్ ఆ గిఫ్ట్ ఎక్కడి నుంచి వచ్చిందని ప్రియ అడగ్గా రాయ్‌పూర్ నుంచి వచ్చిందని చెప్పాడు. నాకైతే రాయ్‌పూర్‌లో బంధువులు లేరు. బహుశా నీకు పార్సిల్ వచ్చి ఉంటుందని చెప్పింది ప్రియ. ఇక గిఫ్ట్ ప్యాక్ టైట్‌గా ఉండటంతో కిచెన్ దగ్గరికి కత్తి కోసం వచ్చాడు సుమన్. ఎంతో ఖరీదైన గిఫ్ట్ అయి ఉంటుందని ఇంత టైట్‌గా ప్యాక్ చేశారు అనుకుంటూ కత్తితో పార్సిల్ కవర్‌ను గట్టిగా కొట్టాడు. అతని వెనకే వాళ్ళ నానమ్మ నిలబడి ఉంది. పార్సిల్‌లో ఎలాంటి గిఫ్ట్ ఉంటుందో చూడాలని ఆతృతలో ఆ వృద్ధురాలు కూడా అక్కడే ఉంది. పార్సిల్‌పై ఎస్‌వి శర్మ అని రాసి ఉందంటూనే ప్యాక్‌ను కత్తితో కోసి చేతులతో గట్టిగా చించాడు. అంతే మెరుపులాంటి కాంతితో ఇల్లు కూలేలా భారీ శబ్దంతో ఆ గిఫ్ట్ పేలిపోయింది. సుమన్ అతని నానమ్మ శరీరంలోని కొన్ని భాగాలు ఎగిరిపడ్డాయి. 2 చేతులు తెగి పడిపోయాయి. అతని వెనక ఉన్న ఆ వృద్ధురాలు ఎగిరి దూరంగా పడింది. అయితే కాస్త దూరంగా ఉన్న ప్రియాకు మంటలు అంటుకున్నాయి. కానీ ఆమె వేగంగా అంత శబ్దంలో కూడా తన మంటలు తానే ఆర్పుకుంది. పాకుతూ వెళ్లి తన అత్తగారికి ఫోన్ చేసి ఆమె లిఫ్ట్ చేయలేదు. సిలిండర్ పేలిందేమోనన్న భయంతో, కంగారుతో ఇంటి పక్కల వాళ్ళు డోర్‌ను గట్టిగా బాదటంతో తన శక్తిని కూడగట్టుకొని మెల్లగా గడియ తీసింది ప్రియ. కిచెన్‌లోని భయానక సీన్‌ను చూసి అంతా భయపడిపోయారు. కిచెన్‌లోని వాటర్ ఫిల్టర్ పేలిపోయింది. సీలింగ్ కొంత భాగం డ్యామేజ్ అయింది. అదృష్టవశాత్తు సిలిండర్ పేలలేదు. దీంతో పోలీసులకు ఫోన్ చేసి ముగ్గురిని వేగంగా హాస్పిటల్‌కి తరలించారు. కానీ అప్పటికి సుమన్, అతని బామ్మ చనిపోయారని డాక్టర్లు ధృవీకరించారు. ఇక ప్రియ ఎడమ వైపు భాగం మొత్తం కాలిపోయింది. 35% గాయాలు కావడంతో పాటు ఆమె చెవిలో నుండి రక్తం బయటకు కారింది. కాసేపటికి ఆమె స్పృహ కోల్పోయింది. పోలీసులు క్రైమ్ సీన్‌కి చేరుకున్నారు. ఫోరెన్సిక్ టీమ్ బాంబు పేలిందని పోలీసులకు చెప్పడంతో వాళ్ళు షాక్ అయ్యారు. కొత్తగా పెళ్లైన ఇంట్లోకి బాంబులు ఎలా వచ్చాయంటూ ఆలోచనలో పడ్డారు. ఇక ఇటు సుమన్ తల్లిదండ్రులు తమకు శత్రువులు ఎవరూ లేరంటూ చెప్పారు. ప్రియా పేరెంట్స్ సైతం తమకు శత్రువులు లేరని చెప్పారు. ప్రియా తండ్రి ఎంతో ప్రేమతో తమ తమ్ముడి కూతుర్ని దత్తత తీసుకొని పెంచి పెద్ద చేసి పెళ్లి చేశాడు. తనకు ఇద్దరు కొడుకులు ఉన్నారని, కూతురు కోసం తమ్ముడు కూతుర్ని ప్రేమగా పెంచి సుమన్‌కిచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఉన్నత చదువులు చదివిన కుటుంబం అది. ఎవరూ కూడా శత్రువులు లేరు. ఇక పోలీసులకు సైతం అంతు చిక్కడం లేదు. ప్రియ కోలుకుంటే గాని ఏదైనా నిజం బయటపడుతుంది. సరిగ్గా బాంబు పేలిన 4గో రోజు హాస్పిటల్‌లో ప్రియ కోలుకుంది. ఆమెకు ప్లాస్టిక్ సర్జరీ చేయాలని, ముఖం ఎడమ వైపు భాగం కాలిపోయిందని చెప్పారు. అంతేకాదు ఎడమ చెవి పనిచేయలేదని, ఎడమ కన్ను కూడా పనిచేయట్లేదని, కుడి చెవికి ట్రీట్మెంట్ చేస్తామని కూడా చెప్పారు డాక్టర్లు. తన తండ్రి సరే చేయమని డాక్టర్లకు చెప్పాడు. అయితే ఆమె భర్త వేరే హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని ప్రియకు అబద్ధం చెప్పారు. బామ్మ మాత్రం చనిపోయిందని చెప్తే అది నిజమనుకుంది. నీ భర్త మాత్రం మాట్లాడలేని స్థితిలో ఉన్నాడని, కోలుకోగానే ఫోన్‌లో మాట్లాడిస్తామని చెప్పారు. ఇంతలోనే పోలీసులు వచ్చారు. మీ ఇంట్లో బాంబ్ ఎలా వచ్చిందని, ఆ రోజు ఏం జరిగిందని ప్రశ్నించారు. ఉదయం 9 గంటలకు కొరియర్ బాయ్ పార్సిల్ అని ఇచ్చి వెళ్ళాడు. దానిపై ఎస్‌వి శర్మ రాయ్‌పూర్ అని రాసి ఉంది. తమకు ఎవరు కూడా అక్కడ తెలిసిన వారు లేకున్నా, ఏ గిఫ్ట్ పంపి ఉంటారో అన్న ఉత్సాహంతో కత్తితో పొడిచి బలంగా సుమన్ గిఫ్ట్ ఓపెన్ చేశాడు. ప్యాక్‌ని తెరవగానే పేలిపోయింది అని చెప్పింది ప్రియ. తనకు ఎవరూ శత్రువులు లేరని ఆమె కూడా చెప్పింది. కాకపోతే నా ఎంగేజ్‌మెంట్ ఏడాది క్రితం ఒక వ్యక్తి ఫోన్ చేసి పెళ్లి చేసుకోవద్దని చెప్పాడు. ఎందుకు అని అడిగేలోపే కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత నేను కూడా మర్చిపోయాను. బహుశా ఆ వ్యక్తి అయ్యుండొచ్చని చెప్పింది. పోలీసులు ఆమె చెప్పిన వివరాల ప్రకారం వెతికినా ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. 2 నెలల తర్వాత వెడ్డింగ్ గిఫ్ట్ బాంబు ఎవరు పంపారో పోలీసులకు తేల్చలేకపోయారు.
ఆ జిల్లా పోలీసులను సీఎం మందలించారు. ఇంత టెక్నాలజీ ఉన్నా ఎక్కడ లోపం జరుగుతుంది? సీబీఐకి ఇవ్వమంటారా? అనడంతో తామే ఎంక్వైరీ చేస్తామని చెప్పారు రాష్ట్ర పోలీసులు. అయితే క్రైమ్ బ్రాంచ్‌లో తెలివైన కుర్రాళ్లను టీమ్‌లుగా ఏర్పాటు చేసి 3 నెలల్లో కేసు తేల్చాలని ఆదేశించారు సీఎం. ఇక క్రైమ్ బ్రాంచ్ కేసును తమ ఆధీనంలోకి తీసుకొని రంగంలోకి దిగింది. వందల మందిని విచారించారు. శర్మ అనే పేరుతో వచ్చిన పార్సిల్ పంపిన కొరియర్ కంపెనీ మేనేజర్ డి. కుమార్ పోలీసుల ముందుకు వచ్చాడు. సదరు కొరియర్ ప్యాకేజ్‌ని ఫిబ్రవరి 16న ఒక వ్యక్తి రాయ్‌పూర్‌లో రూ. 400 బిల్ పే చేసి మా కంపెనీలో ఇచ్చాడు. దాని బరువు 2 కేజీలు. కంపెనీలో ఎక్స్‌ప్లోజివ్ స్కానర్స్ లేవు. రాయ్‌పూర్ నుంచి సంబల్‌పూర్, ఆ తర్వాత భువనగిర్ లాంటి హెడ్ ఆఫీస్‌కి చేరుకుంది. ఆ తర్వాతే పట్నాగర్‌కి వచ్చిందని రిసిప్ట్‌ను పోలీసులకు ఇచ్చాడు. అయితే కొరియర్ బాయ్ ఫిబ్రవరి 20న ఇవ్వడానికి వెళ్తే ఇల్లంతా సందడిగా ఉందని, అందుకని వెనక్కి వచ్చేశాడని చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. ఆ రోజు వాళ్ళింట్లో కనీసం 80 మంది బంధువులు ఉన్నారు. ఆ సమయంలో ప్యాక్ తెరిచి ఉంటే కనీసం 40 మంది చనిపోయి ఉండేవారు. చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అంటే వారి కుటుంబం పగ ఉన్నవారే ఇలా చేసి ఉంటారని పోలీసులు ఒక అంచనాకి వచ్చారు. ఇక రాయ్‌పూర్ కొరియర్ ఆఫీస్‌కి వెళ్తే తమకు పార్సిల్ ఇచ్చిన వ్యక్తి రూపం గుర్తులేదని చెప్పారు. కానీ పొడవుగా, సన్నగా ఉన్నట్టు ఒక కొరియర్ బాయ్ పోలీసులకు చెప్పాడు. వారి ఆఫీస్‌లో సీసీ కెమెరాలు లేవు. అంటే తెలివిగా పక్క ప్లాన్‌తో పార్సిల్ పెట్టాడు ఆ వ్యక్తి. కానీ ఆ హంతకుడు ఎవరో మాత్రం తెలియడం లేదు. ఇంక చేసేదేమీ లేక రాయ్‌పూర్‌లో కొరియర్ ఆఫీస్‌లోకి వచ్చే దారిలో ఉన్న వందల షాపుల్లో, షాపింగ్ కాంప్లెక్స్‌లో సీసీ కెమెరాలు పరిశీలించారు. బస్ స్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు సీసీటీ కెమెరాలు ఫుటేజ్‌లను గమనించారు పోలీసులు. దాదాపు 10 రోజులు కొన్ని వేల గంటల ఫుటేజ్‌ని టీమ్‌ల వారీగా విడిపోయి ఎక్కడైనా చిన్న క్లూ కూడా దొరకకుండా పోతుందా అనుకుంటూ వెతికారు. ఎందుకంటే రాయ్‌పూర్‌కు వచ్చిన ఆ పార్సిల్ అప్పుడు తప్పుడు అడ్రస్‌తో, తప్పుడు పేరుతో ఇచ్చి వెళ్ళాడు. కాబట్టి బయట వ్యక్తయి ఉంటాడని క్రైమ్ బ్రాంచ్ బలంగా నమ్మింది. అది కూడా పట్నాగర్ వ్యక్తి అయి ఉంటాడని ఒక అంచనాకి వచ్చారు. మరోవైపు ప్రియ ఎవరైనా మాజీ లవర్లు ఉన్నారా? ఆమె వెంట పడ్డవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అని 10 ఏళ్లు వెనక్కి వెళ్లి మరీ విచారించారు. కొంతమందిని ప్రశ్నించారు. ఎందుకంటే ఆమె చెప్పిన ఫోన్ కాల్ ద్వారా కూడా ఇది జరిగి ఉండొచ్చు ఏమో అన్న పోలీసుల అనుమానం. ఒక కుర్రాడు వేధిస్తే ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేయిస్తాడు ప్రియా తండ్రి. అది కూడా ఎప్పుడో. ఆ కుర్రాడు ఎవరా అని ఆరా తీశారు పోలీసులు. ఆ కుర్రాడు ఎవరో తెలిసి పోలీసులు కూడా షాకయ్యారు. ఒకప్పుడు 10వ తరగతిలో ప్రేమించమని వెంటపడ్డ ఒక కుర్రాడు. అతను ఇప్పుడు వేరే రాష్ట్రంలో కలెక్టర్‌గా పనిచేస్తున్నాడు అని తెలిసి సంతోషించారు కూడా. దీంతో ఆ కుర్రాడికి విచారించకుండానే వదిలేశారు. పోలీసులు అంటే ఈ కేస్‌కి అతనికి సంబంధం లేదు అని అనుకున్నారు. ఇంకా చివరకు ఎప్పటికో ఒక చిన్న క్లూ దొరికింది. ఒక వ్యక్తి బస్ స్టేషన్‌లో చాలా జాగ్రత్తగా ఒక సంచిని పట్టుకొని బయటకు వస్తున్న వీడియో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గమనించారు. చాలా జాగ్రత్తగా 2 చేతులతో పట్టుకొని నడుస్తున్నాడు. ఆ వీడియోని ట్రాక్ చేయగా రాయ్‌పూర్‌లోని కొరియర్ ఆఫీస్ దగ్గర ఉన్న హాస్పిటల్ ముందున్న సీసీ కెమెరాలో కూడా రికార్డయింది. దీంతో బాంబ్‌ని పంపింది ఇతనే అని ధృవీకరించుకున్నారు. కొరియర్ ఆఫీస్‌లోని సిబ్బందిని కూడా ఇతనే అని చెప్పారు. దీంతో క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది సరాసరి ఆ వ్యక్తి ఫుటేజ్‌తో పట్నాగర్‌లోని సుమన్ తల్లి జ్యోతి పనిచేస్తున్న కాలేజ్‌కి వెళ్లారు. ఆ వీడియోని చూపించి, ఆ సంచితో వెళ్తున్న వ్యక్తి ఇతనెవరో మీకు తెలుసా? అని అడిగారు. అది చూసి ఆమె ఒక్కసారిగా షాకయింది. అతను మా కాలేజ్ ప్రిన్సిపల్ పంకజ్ అని చెప్పారు ఆమె. ఇద్దరు లెక్చరర్లు కూడా కెమిస్ట్రీ లెక్చరర్లు పంకజ్ అన్నారు. ఎక్కడ ఉన్నారు అని అడగ్గా క్లాస్ తీసుకుంటున్నారు అని చెప్పారు. ఆ కాలేజ్‌కి సుమన్ తల్లి జ్యోతి ప్రిన్సిపల్. తమను చూసి పారిపోతాడేమోనని ముఫ్తీలో ఉన్న పోలీసులు ఓ క్లాస్‌లో ఉన్న లెక్చరర్ పంకజ్‌ను బయటకు రమ్మని పిలిచారు. ఎందుకు అని పంకజ్ ప్రశ్నిస్తూనే బయటకు వస్తూ ఉండగా 10 నిమిషాలు మాట్లాడాలని నలుగురు సిబ్బంది రౌండప్ చేసి అక్కడికక్కడే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ఫిబ్రవరి 16న ఎక్కడున్నారు అని అడగ్గా అతను కాలేజ్‌లో ఉన్నానని చెప్పాడు. మరి రాయ్‌పూర్‌లో ఏం చేస్తున్నారు సార్ అంటూ ఓ వీడియోని చూపించారు పోలీసులు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని చెప్పాడా? మరి మీ కాలేజ్ పిల్లలకు చూపించి ప్రశ్నించినా ఇది మీరేనని చెప్పారు. ఇంకా బుకాయిస్తారెందుకు? నిజం చెప్తే కోర్టుకు తీసుకెళ్తాం. లేదంటే మా ట్రీట్‌మెంట్ మొదలు పెడతామని భయపెట్టారు పోలీసులు. అతను చెప్పిన నిజం రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. అంత చదువు చదువుకొని కూడా ఇలా కూడా చేస్తారా అన్నంత దారుణంగా ఉంది. కేవలం తనను కాదని సుమన్ తల్లి సంయుక్తను ప్రిన్సిపల్‌ని చేశారని అక్కసుతో కుటుంబాన్ని చంపాలని అనుకున్నాడు. ఆమె చనిపోతే నేను ప్రిన్సిపాల్‌ని అవుతా. అంతకుముందు ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్‌గా నేను ఉన్నాను. కానీ అనుభవం పేరుతో నన్ను తీసేసి ఆమెను నియమించారు. ఈ అసూయతోనే చంపాలనుకున్నానని నా టార్గెట్ జ్యోతి. అంతేకాని వారి పిల్లలు కాదు అన్నాడు ఈ లెక్చరర్ హంతకుడు. అయితే పెళ్లి ముగిసిన తర్వాత పార్సిల్ చేశాను. కానీ కొరియర్ సంస్థ ఆలస్యం డెలివరీ చేయడంతో ఆ బాంబ్ ఎవరూ లేని సమయంలో అది కూడా ఆమె కొడుకు ఓపెన్ చేయడంతో పేలిందని చెప్పాడు.
మరి ఇంత పెద్ద బాంబును మీరు ఎక్కడ కొన్నారు అని ప్రశ్నించగా తానే తయారు చేశానని చెప్పాడు. నేను కెమిస్ట్రీ లెక్చరర్‌ని. నాకు అన్నీ తెలుసు. బాంబు ఓపెన్ చేయగానే ఎలా పేలుతుందో ఇంటర్నెట్‌లో రీసెర్చ్ చేశాను. 2 నెలలు కష్టపడి చిన్న చిన్న బాంబులను తయారు చేశాను. ఆ తర్వాత పెద్ద బాంబును తయారు చేశాను. అందులో క్రాకర్స్‌లో వాడే పొడితో పాటు ఇతర వైర్లు, గాజు పెంకులు పెట్టి స్మోక్ నింపాను అని చెప్పాడు. తీవ్ర ఒత్తిడిలో ఉండే స్మోక్ లోపల ఉంటుంది. దానికి ఏమాత్రం రంధ్రం ఏర్పడ్డా పేలిపోతుంది. అలా ప్లాన్ చేశానని చెప్పాడు. పెళ్లి కాబట్టి గిఫ్ట్ అనుకోని ఉత్సాహంతో ఓపెన్ చేస్తారని పంపాను. అతను పోలీసులు పట్టుకుంటారని అస్సలు ఊహించలేదని వారికే షాక్ ఇచ్చాడు. పోలీసుల 3 నెలల కఠోర శ్రమ తర్వాత పోలీసులు ఈ కేసును ఛేదించారు. కేవలం ఒక ప్రిన్సిపల్ పోస్ట్ కోసం తన కుటుంబాన్ని చంపుతాడు అనుకోలేదని మీడియా ముందు ప్రిన్సిపల్ జ్యోతి కన్నీరు మున్నీరైంది. ఒక్కగానొక్క కొడుకుని హత్య చేశాడని విలపించారు ఆ పేరెంట్స్. మరోవైపు తన భర్త కోసం హాస్పిటల్‌లో ప్రతిరోజు విలపించింది ప్రియ. అతనితో మాట్లాడాలని కోరింది. కానీ ప్లాస్టిక్ సర్జరీ పూర్తయ్యేసరికి వస్తాడని చెప్పారు. చనిపోయాడని చెప్తే షాక్‌లో అనారోగ్యం పాలవుతుందని డాక్టర్లు భయపెట్టడంతో సుమన్ గురించి చెప్పలేదు. అయితే ఒక నర్సు తెలియక అత్యుత్సాహంతో మీ ఇంట్లో బాంబు పెట్టిన హంతకుడు పోలీసులు పట్టుకున్నారని మెయిన్ పేపర్‌లో వచ్చిన వార్తను చూపించింది. ఆ వార్తను చూసి గుండెలు విరిసేలా రోదించింది ప్రియ. ఎందుకంటే స్పాట్‌లోనే సుమన్ తన నానమ్మ చనిపోయారు. సుమన్ భార్య ప్రియ హాస్పిటల్‌లో కోలుకుంటుందని ఆ వార్త రాశారు. ఇక తనకు అబద్ధం ఎందుకు చెప్పారని తన తండ్రి మీద పడి రోదించింది ప్రియ. అదే రోజు హాస్పిటల్‌కి వచ్చి తమ కోడలికి ఓదార్చారు సుమన్ తల్లిదండ్రులు. అలా ఒక చిన్న ప్రిన్సిపల్ పోస్ట్ కోసం ఏకంగా పార్సిల్ బాంబును తయారు చేసి మొత్తం కుటుంబాన్ని చంపేందుకు ప్లాన్ చేశాడు హంతకుడు పంకజ్. అతని ఇంట్లో టపాసులు, వైర్లు, రీసెర్చ్ కోసం వాడిన ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే ప్రియా సోదరుడు ఆనంద్ దారుణ ఘటనపై స్పందించాడు. నా సోదరి ప్రియా బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో వివాహం చేశాం. కానీ కొన్ని రోజులకే ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. ప్రియా ఇంకా గిఫ్ట్ బాంబ్ పేలిన షాక్ నుండి బయటకు రాలేదు. భర్త చనిపోయిన విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతుంది. అయితే వంటింట్లోనే బాంబు పేలినా అక్కడే ఉన్న సిలిండర్ పేలలేదు. అయితే సిలిండర్ పేలకుండా ఉన్నందుకు 2 కుటుంబాలు ప్రాణాలతో ఉన్నాయని సంతోషించాలా? లేక నా సోదరి భర్త, అతడి నానమ్మ చనిపోయారని బాధపడాలో తెలియని పరిస్థితి మాది. నా సోదరికి శరీరం ఎడమ భాగంలో తీవ్ర కాలిన గాయాలయ్యాయి. దెబ్బతిన్న ఎడమ చెవి, ఎడమ కన్ను పనిచేస్తాయో లేదో తెలీదు. ఆమెకు షాక్ నుండి తేరుకోవడానికి కొంత సమయం పడుతుందని వధువు సోదరుడు ఆనంద్ వివరించాడు. అయితే ఇంత తెలివిని మంచి కోసం వాడి ఉంటే నువ్వొక సైంటిస్ట్‌వి అయి ఉండేవాడివి కదయ్యా! అంటూ చీకొడుతూనే అతన్ని మందలించారు పట్నాగర్ కోర్ట్ న్యాయమూర్తి. మీలాంటి మేధావులు సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి. కేవలం చిన్న పదవి కోసం హంతకుడిగా మారతావా? అంటూ తిట్టారు. చిన్న క్లూ కూడా లేని వెడ్డింగ్ గిఫ్ట్ పార్సిల్ బాంబ్‌ను పోలీసులు ఎంతో కష్టపడి ఛేదించారు. ఇక 5 రోజులకి తన భర్త చనిపోవడంతో పాటు తన రూపురేఖలు ఆ బాంబ్ మాయం చేసింది. ఒక్క రోజులో ఎన్ని కలలు కన్నా ఆమె జీవితం తలక్రిందులైంది. మరి చదువుకొని పాఠాలు చెప్పాల్సిన మాస్టర్ ఇంత దారుణానికి ఒడిగడతాడా? ఎలాంటి శిక్ష పడాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.